రెడ్డి మాది పెద్ద మాసంపల్లి తొగటా మండల్. ఇప్పుడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిచడం ఒక కళ, ఒక కళ మాత్రమే. ఆ కళలు కానుడే తప్ప సిద్దిపేటలో గెలిచడు ఎవరి తరం కాదు. హరీష్ రావు సార్ మీద తప్ప ఇంకా ఎవరు గెలవరు కూడా సిద్దిపేటలో. ఇప్పటి వరకు అయితే అంత దమ్మున్న లీడర్ అయితే ఎవరు లేడు. ఒక కాంగ్రెస్ వాళ్ళు ఏంది అంటే ఒక భ్రమ, మేము గెలుస్తామేమో ఒక భ్రమ పడుతున్నారు తప్ప ఆ భ్రమలు వాళ్ళ కళలు కనాలి అంతే. సిద్దిపేటలో గెలిచాలని మర్చిపోవాలి, ఆ కళల వరకే వాళ్ళ పరిమితం. ఇంకోటి అన్న, సిద్దిపేట ఫుల్ నిధులు ఇచ్చిన, నేను ఎక్కడ ఏం తక్కువ చేయలే, నా కోపాలు ఏం లేవు, నేను ఇక్కడ ఎట్లా నిధులు ఇస్తాను, అన్ని నియోజకవర్గ నిధులు ఇచ్చినట్టు ఇస్తా, నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపారని చెప్పేసి చెప్తాను. ఎన్ని నిధులు ఇచ్చాడు పేపర్ ప్రకారం చూపించమనండి. ఇప్పుడు హరీష్ రావు సార్ ఉన్నప్పుడు 1000 కోట్లతో సిద్దిపేట అభివృద్ధి పనులు శాంక్షన్ చేసిండు. ఆ పైసలే రిటర్న్ తీసుకెళ్ళావు కదా, ఆ పైసలే ఇవ్వట్లేదు కదా, ఎక్కడ చేస్తున్నావు అభివృద్ధి చూడు. ఇప్పుడు హరీష్ రావు సార్ చేసిన అభివృద్ధి ఉంది సిద్దిపేటలో. కొత్తగా మీరు గెలిచిన 2 నెలలు చేసిన అభివృద్ధి ఏది ఉందో చూపించండి, ఇది ఒక్కటి ఉంది అని చూపించండి ఫస్ట్. ఇంకోటి తెలంగాణ రాకముందు ఈ సిద్దిపేట ఎట్లా ఉండే? తెలంగాణ రాకముందు సిద్దిపేట అనేది చాలా ఇబ్బంది ఉండే, ఏం లేకుండే. ఏముంది, ఒక కలెక్టరేట్ లేదు, హాస్పిటల్ లేవు, రోడ్లు లేవు. తెలంగాణ వచ్చినాక చూడండి, ఫస్ట్ సిద్దిపేటకు వచ్చి ఫస్ట్ మొత్తం గల్లీ తిరిగి చూడండి. ఫస్ట్ ఏదో చెప్పుకున్నాడు, మేము మాట మస్తుగా చెప్తాం, చేసే దమ్మున్న లీడర్ కావాలి. ఇంకోటన్నా, రైతు బంధు పడ్డదా? పర్లేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పటికైతే రైతు బంధు పర్లేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కూడా ఎక్కడ కాలేదు. 2 లక్షల రుణమాఫీ కానాలి విత్ మా విలేజ్లోనే ఒక 200 మంది ఉన్నారు. విత్ నేను పేపర్తో సహా చూపిస్తా, విత్ పేపర్ మొత్తం చేసేసినామని చెప్తారు కదా. లేదు, ఎక్కడ వేసారు? నా ఒక్క విలేజ్లోనే కదా నేను చెప్పేది. 200 మంది రైతులు ఆల్రెడీ ఉన్నారు మా దగ్గర. 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ చేసారు? ఒక చెప్పుడు వరకు ఏం చేసైతే ఏం లేదు. హరీష్ రావు ఏమైనా సమస్యలు ఉంటే వస్తాడా? వస్తాడు, ఎందుకు రాడు? ఏ ప్రాబ్లం ఉన్నా రైతుల కోసం ఏదైనా వస్తాడు. వ్యక్తిగతంగా మంచివాడా? మంచోడు. హరీష్ రావుకు వంక పెడతామా సార్? ఇంకోసారి హరీష్ రావుని గెలిపించుకుంటారా? గెలిపిస్తాం, ఎందుకు గెలిపాం? బరాబర్ గెలుస్తాడు. ఎంత మెజార్టీ? ఈసారి 1,00,000 మెజార్టీ గెలుస్తాడు. ఈసారి గవర్నమెంటే మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక భ్రమ పడుతురు తప్ప ఏం లేదు. నిన్న మొన్న అసెంబ్లీలో అంటుండు, మళ్ళీ తొక్కుకుంటా మేమే వస్తామని చెప్పి. ఏం తొక్కుతావు? ఎవరిని తొక్కుతావు? వాళ్ళ సీనియర్ లీడర్లను తొక్కుతుండు. హరీష్ రావు సార్ నేడు తొక్కుతాడు, కేటీఆర్ నేడు, కేసీఆర్ నేడు తొక్కుతాడు. వాళ్ళ సీనియర్లను తొక్కుంటూ పైకి పోతా అంటుండు. అది వాళ్ళకే అంకితం, వీళ్ళనేడ తొక్కుతాడు. ఎట్లా ఉందన్న మరి ప్రభుత్వం? ఈ బంగారు తెలంగాణ కావాలంటే ఏ ప్రభుత్వం ఉండాలి? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. ఏం చేస్తారు వీళ్ళు? ఓ పేపర్ వర్కే ఉంది తప్ప వేరే ఏమీ లేదు. పేపర్ వర్క్ విత్ మల్లన్న సార్ ఉంది. మనకి మల్లన్న సార్ కాల్వ పోతే మా ఊరుది మల్లన్న సార్ కాల్వకు మాకు ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది. ఒక కాల్వ తీసి మాకు పంప్ హౌస్ క్లియర్ చేసి నీళ్ళు ఇవ్వలేకపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? చేసిండు. ఇప్పుడు నేను వెనకట ఇప్పుడు 70 తీసుకున్నావా, నువ్వు రన్నింగ్ ఉన్నావా, వానికి కానేలేదు. ఎన్నడో మొండిపడ్డానికి అయినాయి. మళ్ళీ నాకు 150,000 ఉండటానికి వానికి మొత్తం కడితేనే అందులో ఒకే ఉంటేనే అయింది. అట్లా మొత్తం మా వాళ్ళకి రాలే. ఇలా పెండింగ్ ఉండే అరే. ఇక రన్నింగ్ వాడు ఎక్కడ ఉంది, చిన్నగా వాడు చేసుకున్నాడు, దానికి ఓకే అయింది. నాకు పెండింగ్ వాడు నీది అప్పటి నుంచి పెండింగ్ ఉంది. రెడ్డింగ్కి వాడబట్టి మళ్ళీ కాంగ్రెస్ గెలిపారు మరి సిద్దిపేట నుంచి. కాంగ్రెస్ గెలిస్తే ఇక వేస్ట్ అన్న, నువ్వేమని అనుకో. కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఏం చేసిర్రు? ఇప్పుడు ఈయన చేసిన దానికి వంకలు ఎందుకు పడతారు? ఆయన ఒక 30 కాదు 40-50 పెట్టినా బోర్ కాడికి కరెంట్ రాలే. ఇలా ఒక 7-8 పెడితే వాళ్ళే వస్తారు, తమ్మాలు వస్తారు, కనెక్షన్ చేసిపోతారు. మరి చెప్పులు అరిగినాయి. నేను ఒక 3 తమ్మాలకు అప్పుడు టీటీ కాలంలో 40 తులాల కాలకాడలు అమ్మినా, కమ్మలు అమ్మినా, అమ్మితే 3 పోలు ప్రైవేట్లో కొనుక్కొచ్చుకున్నాను. 5 ఏళ్ళ దాకా కూడా ఆ టెంకలు ఒకరు రాకు. మరి ఇలా 24 గంటల తమ్మాలు వాతి కరెంట్ రైతుకు చేస్తుండే తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీ నియోజకవర్గం అంటే సిద్దిపేట జిల్లాకి నిధులు ఇచ్చిండా? మాకు రాలేదు ఇంతవరకు. మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏది లేదు. ఆయన చేసిన పొక్కలు మెత్తమంటేనే మెత్తలేరు. నేను ఇక్కడ సభ పెట్టి అంటుండగా ఫుల్ నిధులు ఇచ్చిన
బాగా అభివృద్ధి చేసిన మళ్ళీ కాంగ్రెస్ గెలిపి చూపించమను ఏదో ఆయన చేసింది ఏందో కొత్త ప్రభుత్వం చూపించమను ఇది ఉంటుంది కదా ఎవడి పరిపాలన చేసింది అది ఉంటుంది కదా వాస్తవానికి ఆయన చేసిన ఏం లేదు ఈయన చేసిన ఆయన రిపేర్ చేయమను ఈ పైప్ లైన్ పెట్టి గుడ్డలకి నీళ్ళు తెమ్మని ఆయన దమ్ముంటే పద్ధతి వాస్తవానికి తెగిపోయిన చిల్లరకే నీళ్ళు ఇవ్వబడుతుంది మరి దానికి ఆనకట్టలు కట్టి దీన్ని నీళ్ళు ఆపాలగా మొన్న అసెంబ్లీలో కూడా అంటాడు ఇంకోసారి తొక్కుంటా మళ్ళీ వస్తా మళ్ళీ నేనే ప్రభుత్వంలో వస్తా అని చెప్తాడు. వస్తాడు కానీ మన దగ్గరే ఉంది కానీ మన దగ్గర ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అరే మళ్ళీ మాట్లాడినంటే కరెక్ట్ వాస్తవమైన 100 మందిలో 20 మంది అన్నా ఓకే అనాలి వాళ్ళు కూడా అటే తిరిగినాక నేను లంగనే అవుతాను అదే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు అన్న? రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పినా ఈయన చేసిన పరిపాలన పట్టుకొని తెలంగాణ మెజార్టీ అంటే కాంగ్రెస్ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఉంది వాస్తవానికి. కాంగ్రెస్ దేశాన్ని సాధింది అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు సాదు మరి ఇప్పుడు మొత్తం ఉంది ఆ డబ్బు రైతునైంటో సాదును. మల్లన్న సారు ఏందో భూకంపంలో కట్టిండు అంటాడు, భూకంపంలో కట్టిండు మల్లన్న సారు చేశారు. మరి కొడంగల్లో ఏదో కడతాడు కదా, మరి ఆడ భూకంపం అని ఈయన పెట్టడా? ఏదో అక్కడ డెవలప్మెంట్ లేదని ఏదో నీ స్టార్ ఉంది అదృష్టం వచ్చింది ఈ సంవత్సరం కానీ రాడనా? కేసీఆర్ని మించిన లేడు వాస్తవానికి. ఆయన ఎన్ని పనులు చేసినా ఆయన మించి రాదు వాస్తవానికి, రాదు వాస్తవం. 4,000 వస్తలేదా? వస్తలేవు. పొలం ఉందా నీకు? ఉన్నది. రైతు బంధు పడ్డా? మరి రైతు బంధు కేసీఆర్ ఉన్న రోజులు తప్పకుండా 6 నెలలకు ఒక పరేసిండు. ఇక వీడు వచ్చిండు కేసీఆర్ వేసిన పైసలే ఇచ్చిండు ఊకున్నాడు, ఒక్క పని ఇచ్చిండు. రాదు ఇవి వచ్చిండు రైతు బంధు బంధు. ఇవి ఇప్పుడు రెండు విడతల పైసలు క్యాన్సల్ చేసి రైతు బంధు. ఇప్పుడు కాదే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం మంచిగా ఉందా, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? టీఆర్ఎస్ 15 ఏళ్ళ నుండి మంచిగా ఏమో దోకా లేకుండా నచ్చింది. ఇక ఇంద్రం ఉన్నప్పుడు గుద్ద కోసింది, ఆ తర్వాత ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అప్పుడు వాళ్ళు ఆంధ్రలో గుద్ద కోసారు. ఇక తెలంగాణ వీడు ఏమంటారు ముందుకొచ్చి కేసీఆర్ ముందుకొచ్చి తెలంగాణ తెచ్చిండో మాకు 10 ఏళ్ళు ఏం ఇంత కాలువ ముళ్ళు అంటుకుంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడే, కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి ఏం చేయలే, మొత్తం అప్పు చేసి ఫామ్ హౌస్లో పండుకున్నారు అంటున్నారు. ఫామ్ హౌస్లో వీడు వండుకోలేదా? మరి వీడు వండుకుంటలేదా? వీడు సంపాదించుకుంటలేదా? వీడు ఈ కులాలు ఇచ్చిపెట్టి వాని పక్క పన్ను చదువుకుంటాడు. వీడు కూడా అంతే కావచ్చు, కేసీఆర్ కూడా అంతే కావచ్చు. వాని కుటుంబాన్ని చెప్పుకున్నారు, వాడు పెద్ద అయ్యాడు, వీడు కూడా సంపాదించుకుంటున్నారా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మంచిగా ఉన్నది, అంతా ఇక బంగారం మొగులుతారు. బంగారంతో మెరుస్తుందా? ఇప్పుడు బంగారం వచ్చింది, ₹1,00,000 వచ్చినది. ఆడోళ్ళకు 2500, ఆడోళ్ళకి చీరలు వస్తున్నాయి, మొగలకు దోతులు వస్తున్నాయి, మొగలకు పాయింట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి.